హలో ఎవ్రీవన్, ఈరోజు అందరికీ ఎంతో ఇష్టమైన చికెన్ షవర్మాని లో క్యాలరీస్తో ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం. ఈ రెసిపీ జిమ్ చేసేవాళ్ళు అండ్ డైట్ చేసేవాళ్ళు హ్యాపీగా ఎంజాయ్ చేయొచ్చు. కావాల్సిన ఇంగ్రీడియంట్స్: 300 గ్రామ్స్ బోన్లెస్ చికెన్ అండ్ జింజర్ గార్లిక్ పేస్ట్, కొంచెం పెప్పర్ పౌడర్, కొంచెం టర్మరిక్ పౌడర్, కొంచెం సాల్ట్, అండ్ రెడ్ చిల్లీ పౌడర్, చికెన్ మసాలా, గరం మసాలా వేసి బాగా మిక్స్ చేసుకొని ఈ మ్యారినేట్ చేసుకున్న చికెన్ని ఒక 1 అవర్ పాటు పక్కన పెట్టుకోవాలి. నెక్స్ట్ మయోనీస్ ప్రిపేర్ చేసుకుందాం. మయోనీస్కి ముందుగా 2 బాయిల్డ్ ఎగ్స్ కావాలి. తర్వాత 1 టేబుల్ స్పూన్ కర్డ్ వేసుకోవాలి. నెక్స్ట్ దానిలో కొంచెం పెప్పర్ పౌడర్ అండ్ కొంచెం సాల్ట్ యాడ్ చేసుకోవాలి. ఫైనల్గా కొంచెం లెమన్ స్క్వీజ్ చేసుకోవాలి. ఈ మొత్తాన్ని ఒకసారి బ్లెండ్ చేసుకొని తీసుకుందాం. మయోనీస్ రెడీ అయింది. స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకోవాలి. దానిలో కొంచెం ఆయిల్ యాడ్ చేసుకోవాలి. ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత చికెన్ వేసుకొని ఫ్రై చేసుకోవాలి. మనం రెగ్యులర్గా బయట తినే చికెన్ షవర్మా ఇంకా వేరే జంక్ ఫుడ్స్ వల్ల చాలా వెయిట్ గెయిన్ అవుతారు. బట్ ఇలాంటి రెసిపీని ఇంట్లో చేసుకొని తినడం వల్ల ఎలాంటి హెల్త్ ప్రాబ్లమ్స్ రావు. పిల్లలకు కూడా చాలా హెల్తీ రెసిపీ. అండ్ ఫైనల్గా కొంచెం ఆనియన్స్ అండ్ గ్రీన్ చిల్లీస్ వేసుకొని లైట్గా షాలో ఫ్రై చేసుకోవాలి. ఆనియన్స్ బాగా ఫ్రై చేసుకోకూడదు. ఇలా లైట్గా ఫ్రై చేసుకుంటేనే క్రిస్పీగా ఉండి టేస్ట్ బాగుంటుంది. ఒక ప్లేట్లో చపాతీ కానీ వ్రాప్ కానీ పెట్టుకొని మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న మయోనీస్ని ఈవెన్గా స్ప్రెడ్ అయ్యేలాగా అప్లై చేసుకోవాలి. మనం రెడీమేడ్గా కొనుక్కునే మయోనీస్ కన్నా మనం ఇలా హోమ్మేడ్ చేసుకుంటే చాలా మంచిది. తర్వాత మనం ముందుగా ఫ్రై చేసుకున్న చికెన్ని ఇందులో కొంచెం వేసుకోవాలి. తర్వాత సన్నగా కట్ చేసుకున్న కుకుంబర్ని యాడ్ చేసుకోవాలి. కొంచెం టమాటా సాస్ని యాడ్ చేసుకుంటే టేస్ట్ బాగుంటుంది. తర్వాత మొత్తం వ్రాప్ చేసుకోవాలి. ఇంతే ఫ్రెండ్స్, ఎంతో హెల్తీ అండ్ టేస్టీ అయిన చికెన్ షవర్మా ఇస్ రెడీ. మీరు కూడా ఒకసారి ఇంట్లో ట్రై చేసి టేస్ట్ చేసి ఎలా ఉందో కామెంట్లో మెన్షన్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.